స్టేషనరీ చార్జెస్ తర్వాత కానీ మా బేసిక్ గురించి చెప్తాను. బేసిక్ బాగుంటే బాగుంటుంది. జనవరి 27 కంటిన్యూగా రండి సార్. ఓకే సార్. ఇందాక ఇండివిజువల్ రిప్రజెంట్ ఇస్తా ఉన్నారు కదా, ప్రింట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మేము పెళ్లిమరి మండలం నుంచి విలేజ్ సర్వేలు మాట్లాడుతున్నాము. నా పేరు శృతి గంగా. మిగతా సచివాలయం స్టాఫ్ లాగానే మేము కూడా వర్క్ చేస్తున్నాము. వాళ్ళు 10 to 5 మాత్రమే వాళ్ళ టైమింగ్స్లో వాళ్ళు అటెండెన్స్ వేసుకొని 10 to 5 మాత్రమే టైమింగ్ మెయింటైన్ చేస్తున్నారు. మేము మాత్రము 8కి వచ్చి మళ్ళీ ఈవినింగ్ లేట్ నైట్ 8 o'clock అవుతుంది. సో వాళ్ళకు వచ్చేది సేమ్ శాలరీనే, మాకు సేమ్ శాలరీనే ఉంది. మాకు టీఏ/డిఎల్ కూడా ఎలాంటి అలవెన్సెస్ కూడా ఇవ్వట్లేదు. ఇంకా వాళ్ళకు అలాట్ చేసిన మిగతా సర్వేలు అయితేనేమి, యూఎఫ్ఏ సర్వేస్ అయితేనేమి, ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ అయితేనేమి, అవన్నీ వాళ్ళు చేస్తున్న మేము రీసర్వేలో ఉన్నా కూడా మాకు ప్రొసీడింగ్స్ మీకు ఎగ్జామ్షన్ ఇచ్చా కూడా మాకు అవన్నీ ఏం కుదరదు, మీరు చేయాల్సిందే అని చెప్పి మాకు ఇక్కడ రీసర్వే ఒత్తిడి ఇలా సచివాలయం సైడ్ నుంచి సర్వేలు చేయమని చెప్పి ఒత్తిడికి గురి చేస్తున్నారు. సో మాకు ఏ వర్క్ చేయాలనో అర్థం కాక మేము పై అధికారులకు తెలియజేస్తే మీరు 2 చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో దీనివల్ల చాలా ఒత్తిడికి గురయ్యేసి లేట్ నైట్స్ వెళ్ళడం వలన యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, చూస్తూనే ఉన్నాము. సో ఇంకా అమ్మాయిల విషయంకి వస్తే చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయినప్పటికి కూడా ప్రెజర్ వలన అందరూ వాళ్ళు కూడా ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఫీల్డ్కి అటెండ్ అవుతున్నారు, చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు పెళ్ళి 2 years అయింది. 3 times ఇప్పటికీ మిస్క్యారేజ్ జరిగాయి ఒత్తిడి వలన కూడా. సో అవన్నీ ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలని అడుగుతున్నాము. సో కొంచెం ఒత్తిడి తగ్గిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ హెల్తీగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు. ఉన్న టైంలోనే మేము వర్క్ చేస్తాము. ఉన్న టైంలో 10 to 5 టైమింగ్స్లో ఏ వర్క్ చెప్పినా మేము చేస్తాము, దానికి కష్టపడతాము, కట్టుబడి ఉంటాం కూడా. సో అదొక్కటి మేము మనవి చేస్తున్నాము. ఈరోజు కడప జిల్లాలో ఉండేటువంటి ఉమ్మడి కడప జిల్లాలో ఉండేటువంటి గ్రామ సర్వేయర్లము మేము మహిళా ఉద్యోగస్తులను కానీ ఉద్యోగులు కానీ ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలుపుకుంటున్నాము. ఈ యొక్క తిరుపతి మహాసభలో స్టేట్ ప్రెసిడెంట్ గారు మధుబాబు బురాడ గారు మమ్మల్ని ఉద్దేశించి ఈ యొక్క జీతపత్యాలు స్కేలు మేము విపరీతంగా గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ పనిచేస్తున్నాం. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సర్వే డిపార్ట్మెంట్గా అన్నదమ్ముల సహోదరుల మాదిరి పనిచేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు మాకు జీతపత్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. మేము ప్రతిరోజు 9 గంటలకు 35 ఎకరాలు ఫీల్డ్ లెవెల్లో కొలవాలి రైతులను పిలిచి. ఈ యొక్క 35 ఎకరాలు రీచ్ కాకపోతే నెక్స్ట్ నువ్వు సండేలో చేసుకుంటారా, మండేలో చేసుకుంటారో, ట్యూస్డేలో చేసి మాకు సంబంధం లేదు, 35 ఎకరాలు మా ఎక్సెల్లో ప్రోగ్రెస్ వచ్చింది మాకు ఇవ్వండి అని ఒకటి ఉన్నది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే సమయం చాలా తక్కువగా ఇస్తున్నారు. టైం లైన్స్ అనేటి 6 months అని నిర్ణయిస్తున్నారు. ఒక భూమి కొలవడానికి 2 నెలలు లాగిన్లు విఎస్ విఆర్ఓ ఇవన్నీ లాగిన్లు కూడా విలేజ్ సర్వేరే చేసుకొని ఆర్డీఓ వాళ్ళని జేసీలంగా విలేజ్ సర్వే చేసుకొని సమయం కొద్ది తక్కువ చేస్తున్నారు. ఒక 1000 ఎకరాలు ఉండే చిన్న విలేజ్కు 10,000 ఎకరాలు ఉండేటువంటి పెద్ద విలేజ్ కూడా 6 నెలలు సమయం మాత్రమే కేటాయిస్తున్నారు. ఈ 6 నెలల్లో కూడా పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే లేయర్ ఎంట్రీకి ఒక నెల వాళ్ళే తీసుకుంటున్నారు. దీనివల్ల సర్వేలను చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకోటి మా యొక్క ఆర్థిక ఇబ్బందులు ఏంటంటే ప్రతిరోజు నా 35 ఎకరాల కోళ్ళకి మార్నింగ్ 9కి అవ్వాలి, పోతూ ప్రమాదాలకు గురవుతున్నాం.
ఆడవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఉత్తరాంధ్ర నెక్స్ట్ కోస్తాంధ్ర ఇక్కడ మొత్తం రీసర్వే 80% కంప్లీట్ అయింది. ఒక రాయలసీమ జిల్లాలో కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురంలో 60% పెండింగ్ ఉన్నది రీసర్వే. రాళ్ల భూములు ఇవన్నీ మాకు స్టాఫ్ తక్కువ ఉన్నది. కోనసీమ నుంచి మీరు డెప్యుటేషన్ ఇస్తారో లేదా ఇక్కడుండే విలేజ్ సర్వేలకు డెప్యుటేషన్లు ఉండాలి, మళ్ళీ ఎన్నికి తెప్పించుకుంటారో అది మీ ఇష్టం. కానీ ఇంకో విషయం 24,500 స్కేల్ అనేది 30,000 మాకు స్కేల్ కేటాయించి స్వర్ణవాడు గ్రామ పంచాయతీలో ఉండే మిగిలిన ఉద్యోగస్తులు విఆర్ఓ కానీ మహిళా పోలీస్ కానీ మిగతా ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. కానీ అధికంగా ఒత్తిడి గురై ఒక పక్క సచివాలయం సర్వేలు, యూఎఫ్ఎస్ సర్వే, నెక్స్ట్ వాట్సాప్ సర్వే, ఒక పక్క ఇవన్నీ చేసుకుంటూ ఒక పక్క 1వ తేదీ పింఛన్లు పంచుకుంటూ ఒక పక్క ఆదివారం లేదు సోమవారం లేదు భూములు కొలుచుకుంటూ మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాం. ఒక పక్క భూములు కొలిచిన వెంటనే మేము ఆన్లైన్ చేసుకోవాలి. ఆన్లైన్ చేసిన తర్వాత మాకు ప్రింటర్లు లేవు, టీఏటీఎల్ లేవు. మేము పోయినాక ఏదైనా డీహైడ్రేషన్ అయితే కనీసం తాగేదానికి మధ్య కూడా లేదు. మాకు మమ్మల్ని ఎవరు పట్టించుకున్న నాదుడే లేరు. కలెక్టర్ గారు, నెక్స్ట్ జాయింట్ కలెక్టర్ గారు, నెక్స్ట్ జిల్లాలోని అధికారులు మా యొక్క బాధలు ప్రభుత్వం వారు మన్నించి ఈ రోజుకైనా మేము ఈరోజు 26 జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. శాంతియుతంగానే వేరే వారికి విఘాతం కానీ వేరే కలిగించాం. మేము కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా ఒక శాంతియుత నిరసన ఈరోజు చేసుకుంటున్నాం. ఈ యొక్క మాకు 424 మంది విలేజ్ సర్వేస్ కడప జిల్లా తరపున ఈరోజు మా వైస్ ప్రెసిడెంట్ గారిని ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెండ్ చేసిన దానికి మేము విలేజ్ సర్వేస్ కడప జిల్లా తరపున ఖండిస్తున్నాము. ఈ యొక్క ఇద్దరిని విలేజ్ సర్వేస్ను సస్పెండ్ చేసినది వెనక్కి తీసుకొని మా అందరికీ రావాల్సినటువంటి జీతపత్యాలు స్కేలు బెన్నె కమిషనర్ గారు ఫైల్ మూవ్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసుకొని మాకు 30,000 విపరీతమైన పని ఒత్తిడి గురి చేస్తున్నాము. మా యొక్క స్కేల్ ఇస్తే మా యొక్క కుటుంబాలు ధన మాన ప్రాణ ఇవన్నీ మేము మిగలబెట్టుకొని మేము శాంతియుతంగా మా జీవితాలు బాగుపడతాయి. అది అనేది ఒక మొదటి పాయింట్. రెండో పాయింట్ వచ్చి రీసర్వే 2026 కంప్లీట్ చేయండి అంటున్నారు. 2026 కంప్లీట్ అవుతుందండి. వివిధ విస్తీర్ణం ఉన్నది. కొండలు, గుట్టలు, రాళ్ళు, కంబ చెట్లు చాలా ఉన్నాయి. కొలవాలంటే అసాధ్యం కాదు. ఒక రోవర్ తీసుకొని పోయి కంబ చెట్లు లేకపోతే పాములు ఉంటాయి, రాళ్ళు ఉండవు. సరైన గ్రౌండ్లలో విఆర్ఓ కానీ పలుకుతున్నారు. కానీ సమయానికి వాళ్ళు వచ్చేదానికోసము వాళ్ళు అందుబాటులోకి రావడం లేదు. ఒక్కోసారి వాళ్ళకి ఉన్నతాధికారులు వేరే వర్కులు కేటాయించడం జరుగుతుంది. కావున ఈ రోజైనా అది ఒకటి. నెక్స్ట్ ప్రింటర్లు లేవు, సొంత డబ్బులు పెట్టుకొని నోటీసులు ప్రింట్ తీసుకుంటున్నాము. ఇంకా విషయం ఏంటంటే యాక్సిడెంట్లకు గురవుతున్నాము. కనీసం ఒక ఫండ్ మా సర్వేలకు సంబంధించిన సంఘం సర్వీస్ నుంచో లేదా ప్రభుత్వం వారి నుంచో కనీసం ఒక ఫండ్ కానీ ఒక పరామర్శ కానీ ఇంతవరకు చేయలేదు. మన చిత్తూరు జిల్లాలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. మండల సర్వేయర్ గారు నెక్స్ట్ గ్రామ సర్వేయర్ గారు విధులు నిర్వహించు రోవర్ రాడ్ తీసుకొని బైక్ ప్రయాణం చేసి ఉండగా యాక్సిడెంట్ గురవి అన్ని స్పాట్లో చనిపోవడం జరిగింది. మేము స్టేట్ కార్యక్రమం వీసా విలేజ్ సర్వేయర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ సంఘం స్టేట్ వైడ్ ఉన్నది. మధుబాబు రాగడ గారు నెక్స్ట్ సెక్రటరీ గారు వీళ్ళు ఆధ్వర్యం మహేష్ నాయుడు గారు వీళ్ళు ఒకటే చెప్పారు, మనమంతా ఒక 50 రూపాయలు మంచిగా వేసుకున్నాము, ఒక యాప్ క్రియేట్ చేసుకున్నాము, ఒక ఫండ్ మనమే స్వచ్ఛందంగా మన ఉద్యోగస్తులందరూ తరపు నుంచి వేసుకొని ఒక సాటి ఉద్యోగస్తులు సర్వేర్లు 11,000 మంది సర్వేర్లు ఎవరికి ప్రాణం నష్టం జరిగినా కానీ ఒక ఆర్థికంగా ఏదైనా ఒక ఆరోగ్య సమస్య కానీ ఏమున్నా కానీ వారికి మనం సాయం చేసుకుని మన సభ్యులను కాపాడుకుందాం. ఈరోజు ఈ సర్వే డిపార్ట్మెంట్ కాపాడుకున్నాం అనేది మా యొక్క లక్ష్యంగా మేము పెట్టుకొని ముందుకు పోతున్నాం. అది 2వ పాయింట్. 3వ పాయింట్ వచ్చి ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి కమిషనర్ గారు మా యొక్క స్టేట్ వైడ్ ఉండే 26 జిల్లాలో ఉండేటువంటి ఒకసారి చర్చలు జరిపినారు, రెండోసారి చర్చలు జరిపినారు. ఇప్పటికైనా స్పందించి ఆ ఫైల్ మూవ్ చేసి మా జీవితాలను మాకు బాగుపరుస్తారని కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ వారికి నేను మా కడప జిల్లా సంబంధించిన విలేజ్ సర్వీస్ అందరి తరఫున నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.